హైదరాబాద్ సరూర్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాపుల లీజ్దారులను అధికారులు ఖాళీ చేస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. కేసు కోర్టులో ఉందని దుకాణదారుల వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలతోనే షాపులు ఖాళీ చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాపుల లీజ్దారులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని హెచ్ఎండిఏ అధికారులు చెబుతున్నారు. కేసు కోర్టులో ఉందని దుకాణదారులు వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలతోనే షాప్స్ ఖాళీ చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం. ఆర్కే, సరూర్ నగర్ ఉద్రిక్త పరిస్థితి చూస్తుంది. ప్రధానంగా ఇక్కడ షాప్ లీజర్ మొత్తాన్ని కూడా ఉపయోగించి హెచ్ఎండి అధికారులు క్లియర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒకసారిగా కూడా షాప్ లీజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా హెచ్ఎండి అధికారులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. మరోవైపు కేసు కోర్టులో ఉన్న సమయంలో ఏ విధంగా వీటిని కూల్చివేస్తారో, ఏ విధంగా తమను ఖాళీ చేయిస్తారంటూ కూడా వాళ్ళు అధికారులందరితో కూడా వాగ్వాదానికి అయితే దిగడం జరిగింది. మరోవైపు భారీ పోలీస్ బందోబస్తు మధ్య వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించడం జరిగింది. మరోవైపు గత కొన్ని రోజులుగా కూడా చూసుకుంటే హైదరాబాద్ పరిధిలోని ఏవైతే ఈ జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేవి ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా బిల్లులు చెల్లించిన వాళ్ళ పట్ల అలాగే పెండింగ్ బిల్లులు ఏవైతే రావాల్సి ఉన్నాయో వీటన్నిటి పట్ల కూడా కొంత కఠినంగా జిహెచ్ఎంసీ వ్యవహరిస్తుంది. అలాగే హెచ్ఎండిఏ పరిధిలో కూడా ఎక్కువ రాబడి రావాల్సిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇప్పటికే ఎలాంటి రాబడి రావట్లేదు. అలాగే బిల్లులు ఏవైతే పెండింగ్ బిల్లు బకాయిలు చెల్లించడానితో పాటు మొత్తం అన్ని వసూలు చేసే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇటు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఏవైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఈ సరూర్ నగర్ సంబంధించిన భవనం మొత్తం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. దాదాపు 30 ఏళ్ల కిందట బిల్డింగ్ కావడంతో మొత్తం కూడా పరిసర ప్రాంతం మొత్తం కూడా ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ ఇంజనీర్లు తనిఖీలు చేసిన సమయంలో మొత్తం కూడా ఈ బిల్డింగ్ ని ఖాళీ చేయించాలంటూ కూడా గతంలోనే హెచ్ఎండి అధికారులకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ఎవరైతే లీజుదారు ఉన్నారో వాళ్ళు షాపుల్లో యథావిధిగా అమ్మకాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు హెచ్ఎండి అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఖాళీ చేయలేదు. మరోవైపు కేసు కోర్టులో ఉన్నదనే ఒక సాకును కూడా అక్కడ లీజర్లంతా కూడా చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజు మొత్తం కూడా హెచ్ఎండికి సంబంధించిన సిబ్బంది అలాగే పోలీసు బందోబస్తు మొత్తం కూడా వాళ్ళందరినీ అయితే అక్కడి నుంచి తరలించడం అయితే జరిగింది. శ్వేత, రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.